హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ ఎరీనా. చరిత్ర వారిని ప్రపంచంలోకెల్లా అందమైన తెగగా వివరణిస్తుంది. వారు ఆజానుబాహులు, ముట్టుకుంటే మాసిపోయే తెలుపు రంగులో దృఢమైన శరీరంతో ఉంటారని వారిని చరిత్ర వర్ణించింది. వారు ఎక్కడికి వెళితే అక్కడ నాగరికత పరిడవిల్లుతుంది. ఇతరులు వారిని చూసి కుళ్ళుకుంటారట. ఇంతకీ వారెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? చరిత్ర అంత గొప్పగా చెప్పిన ఆ ఉత్తమ జాతి పేరే ఆర్యులు. ప్రపంచంలో చాలామంది తామే నిజమైన ఆర్యులమని చెప్పుకుంటూ ఉంటారు. యూరోపియన్లు తామే నిజమైన ఆర్యులమని చెప్తారు. జర్మన్ నియంత హిట్లర్ కూడా మేమే ఆర్యులమని గర్వంగా చెప్పుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆర్యులు కాని వారిని చిత్రహింసలు పెట్టాడు. వీరే కాకుండా ఇరాన్కి చెందిన ప్రాచీన గ్రంథాలు వారిది ఆర్యుల దేశం అని చెప్తున్నాయి. అసలు ఇరాన్ అనే పదానికి అర్థమే ఆర్యభూమి అని. అలాగే భారతీయ వేదాలు కూడా భారతీయులు ఆర్యులు అని, భారతదేశాన్ని ఆర్యావర్తం అని సంబోధిస్తాయి. మరి ఎవరు నిజమైన ఆర్యులు? అసలు ఆర్య అనే పదానికి అర్థం ఉత్తముడు, గొప్పవాడు అని. చాలామంది చరిత్రకారులు, ముఖ్యంగా జర్మనీకి చెందిన చరిత్రకారుడు మార్క్స్ మల్లర్ చెప్పేదేమిటంటే, ఆర్యులు దక్షిణ రష్యాలోని క్యాప్సిమన్ సముద్ర పరిసర ప్రాంతాల్లోని వారు అని. వారు సహజంగా సంచార జాతి వారు కావడం వలన వారు అక్కడ నుండి వలస వెళ్ళి యూరోప్లోని వివిధ దేశాలలో స్థిరపడ్డారట. అలా స్థిరపడిన వారిలో రెండు సమూహాలు పర్షియా అనబడే నేటి ఇరాన్కు, అలాగే భారతదేశానికి తిరిగి వలస వెళ్ళారని వాళ్ళు నమ్ముతున్నారు. ఆర్యులు ముఖ్యంగా పశువుల పెంపకం ప్రధాన వృత్తిగా కలవారు. గోవు వారికి పవిత్రమైంది. వీరు భారతదేశానికి మధ్య ఆసియా మీదుగా అనేక సమూహాలుగా వచ్చి హిందూకుష్ పర్వతాలను దాటి సింధు నాగరికత విస్తరించిన ప్రాంతానికి వచ్చారు. అయితే కొంతమంది చరిత్రకారులు ఆర్యులు సింధు నాగరికత మీద దాడి చేశారని, అందువల్లే సింధు నాగరికత అంతరించిపోయిందని వాదిస్తుంటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఎందుకంటే అప్పటికే క్రీస్తుపూర్వం 1800 BC నుండి సింధు నాగరికత క్షీణించడం మొదలైంది. సరస్వతీ నది ఎండిపోవడంతో వ్యవసాయం మీద ఆధారపడిన సింధు నాగరికత క్రమంగా అంతరించిపోతూ ఆర్యులు వలస వచ్చే సమయానికి, అంటే క్రీస్తుపూర్వం 1500 సంవత్సరానికి పూర్తిగా ఆనవాలు లేకుండా అయ్యే పరిస్థితి ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆర్యులు నిజంగా యూరోప్ నుండి వచ్చారు అని చెప్పడానికి మరో కారణం యూరోపియన్, భారతీయ, పర్షియన్ భాషల్లో ఉన్న పోలికలు. లాటిన్, ఇంగ్లీష్ భాషల్లోని పదాలు సంస్కృతం, పర్షియన్ భాషల్లో కనిపిస్తాయి. అయితే కొందరు భారతీయ చరిత్రకారులు మాత్రం ఆర్యులు భారతీయులేనని, ఇక్కడ నుండి మిగతా ప్రాంతాలకు వలస వెళ్లారని వాదిస్తున్నారు. దీనికి వీరు చూపే కారణం వేదాలు, ఉపనిషత్తులు ఆర్యుల కాలంలోనే పుట్టుకొచ్చాయి అని. నిజంగా ఆర్యులు వలసదారులైతే వాటిలో ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు అని వీరి వాదన. చాలామంది ఈ వాదనతో ఏకీభవించారు. ఆర్యులు నిజంగా వాయువ్య దిశలో, అంటే నేటి పాకిస్తాన్, పంజాబ్ ప్రాంతాల్లో స్థిరపడ్డారని, దానికి సప్త సింధు అని పేరుందని చెబుతారు. ఆర్యులు తరువాతి కాలంలో అక్కడ నుండి తూర్పున ఉన్న గంగానది డెల్టా వరకు, అంటే దాదాపు ఉత్తర భారతదేశం అంతా వ్యాపించారని, అక్కడ ఉండే ద్రావిడులను ఓడించి వారిని దక్షిణ భారతదేశానికి వలస వెళ్లేలా చేశారని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వాదననే ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తరాన సారవంతమైన నేలలు ఎక్కువ, కొండలు, అడవులు తక్కువ, పైగా గంగానది డెల్టా ఉంది. అందుకే ఆర్యుల కన్ను ఈ ప్రాంతంపై పడి ద్రావిడులను కొండలు, అడవులు ఉన్న దక్షిణానికి పరిమితం చేశారు అని చరిత్రకారులు భావిస్తున్నారు. దీన్ని బట్టి ద్రావిడులే అసలైన భారతీయులని, ఆర్యులు వలసదారులని ఒక వాదన నడుస్తోంది. ఏదేమైనా ప్రపంచంలోనే ఆర్యులు ఒక విశిష్టమైన జాతిగా గుర్తింపు పడ్డారు.